ఎవరికి ఉన్నందు చిత్తశుద్ధి ఎవరికి ఉందో చెప్పండి. ప్రజలకు నిజంగా ఈ పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకులను పైకి తీసుకొని రావాలి, పేద ప్రజలను పైకి తీసుకొని రావాలి. ఈ దిగువ మధ్య తరగతిన ఉన్నటువంటి పేదలను వారికి ఇల్లు కట్టియాలి, వాళ్ళకు నెలసరికి ఇంత ఆమ్దాన్ వచ్చినట్టుగా చూపించాలి అని ఎవరికి చిత్తశుద్ధి ఉందండి? ఏ ఇసుక కారు ఏడా ఉన్నది, ఏ మట్టి దిబ్బలు ఏడా ఉన్నాయి? ఎవడు భూములు కబ్జా పెడుతుండో ఆడ మనం ఎంత లాక్కోవాలి, ఎవడు ఏం చేస్తాడు, ఏ కంపెనీలు ఉన్నాయి, ఈ కంపెనీల నుంచి మనకి నెలకు ఎంత వస్తుంది, ఇవే కదండి. నిజంగా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే అయినా, రాష్ట్రంలో ఎక్కడైనా ఏ ఎమ్మెల్యే అయినా, నాట్ ఓన్లీ కాంగ్రెస్, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ అండి, వాట్ ఎవర్, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎవరైనా చిత్తశుద్ధితోటి ఉన్నారా? ఎవరున్నారండి? ఏమున్నా దోపిడీలు, దగాలు, కుమ్మీలు, దుమ్మీలు, ఇవే క్లియర్గా ఇవే. ఎవరు ప్రజల పక్షాన్ని నిలబడతారు. అంటే ప్రజలు కూడా అట్లనే తలగబడ్డారు. ఇక అంటేనేమో మళ్ళీ కోపం కానీ ఏమైతా ఉన్నది, ప్రజలు వాడు ఇచ్చేటటువంటి బీరుకో బిర్యానీకో లేకపోతే 5 రూపాయలకో 10 రూపాయలకో తీసుకొని ఓటేసారు. ఇప్పుడు కొంతమంది నాయకులు అంటున్నారట, ఏందాయనో మళ్ళీ వచ్చినావు అని అంటే, సార్ నాకు ఈ పని అయితే లేదంటే, నీకు మన పైసలు ఇత్తిగానే ఓటేసినందుకు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చి అడుగుతున్నావు, నాకు గుమ్మకాడికి రావదే తీసేయమని బయటికి పంపి అంటున్నారట.